పాషా గారికి పని పాడు లేదు, ఒకే విషయాన్ని పట్టుకొని లాగుతున్నాడు అని చెప్పేసి మీలో కొంతమంది అనుకోవచ్చు. కాకపోతే జూన్ 4, 2024 రోజు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఎన్నికల రిజల్ట్ వచ్చింది. ఆ రోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత ఆయన కండ్లల్లో నీళ్లు అన్నది నేను చూశా. సరే, ఆ నీళ్లు బయటికి రాకపోయినా కొంతమందికి కనిపించాయి. ఆయన బాధ అన్నది కొంతమందికి కనిపించింది. ఓడిపోయాను అన్న బాధ కాదండి, ప్రజలకి నేను ఇంత చేశాను అయినా ఓడిపోయాను అన్నటువంటి బాధ నాకు కనిపించింది. అట్లాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదన్నదే నా ప్రయత్నం. నిన్న నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో నేను చాలా విషయాల్ని మాట్లాడినా. ఎంత ముఖ్యమైనటువంటి విషయాలు అంటే, ఒకసారి ఈ లేఖ గురించి మీ ముందు అంటే ఏం రాశానో చెబుతాను. ఒకసారి జాగ్రత్తగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దాని తర్వాత ఈ లేఖ గురించి మీరేమనుకుంటున్నారో అన్నది కమెంట్ మాత్రం ఈరోజు మీరు చేయాలి. దాంతోపాటు వీడియోని లైక్ కూడా చేయాలి. ఇక ఈ లేఖ సారాంశం ఇక్కడ చూసుకుంటే మన లెటర్ హెడ్ మీద రాయడం జరిగింది. ది మీడియా రిపోర్ట్, ఆఫీస్ ఆఫ్ ఎడిటర్ అండ్ చీఫ్, అంటే నా ఆఫీస్ నుంచి అని చెప్పేసి నిన్నటి డేట్ ఉంది. 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ క్లారిటీగా నేను రాయడం జరిగింది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క అక్షరాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఎందుకు రాశాను, ఇందులో ఏం మాట్లాడాను, ఎందుకు మాట్లాడాను అన్నటువంటి విషయాలు మీరే నాకు చెప్పాలి. ఏమైనా నేను మర్చిపోయి ఉంటే మళ్ళీ మీరే గుర్తు చేయాలి. గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీ నాయకత్వంపై, మీ ఆలోచనలపై, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉన్న ఒక పార్టీ శ్రేయోభిలాషిగా ఈ లేఖ అనేది రాస్తున్నాను. ఒక మంచి నాయకుడు కాబట్టి రాశాను. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి, పార్టీ కార్యకర్తల్లో మళ్ళీ నమ్మకం తీసుకురావడానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇది ఈ రెండే ముఖ్యమైనటువంటి అంశాలు. ముందుగా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి, రెండవది కార్యకర్తల్లో ఒక నమ్మకం నింపడానికి. ఇక మొదటి అంశం గ్రామ, మండల, జిల్లా కమిటీల పునరుద్ధరణ. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఈరోజు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తల కమిటీలని మళ్ళీ పునరుద్ధరించాలి. ఎందుకు పాషా గారు, ఆల్రెడీ ఉన్నాయి కదా కమిటీలు. గెలిచిన పార్టీనే, ఇన్ని రోజులు అధికారంలో ఉన్నటువంటి పార్టీనే మళ్ళీ కమిటీలు అంటారేంటి అంటే దీనికి ఒక స్టోరీ ఉంది, చెప్తా. ఇక్కడ మనం చూసుకుంటే జగన్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా బలంగా ఉండాలంటే గ్రామ స్థాయి నుంచి వ్యవస్థ బలంగా ఉండాలి, గ్రామ స్థాయి నుంచే ఉండాలి. ఆ విషయం మీరు కూడా ఒప్పుకుంటారు. గ్రామ, మండల, జిల్లా కమిటీలే పార్టీకి అసలైన బలం. కానీ ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఈ కమిటీలు పనిచేయడం లేదు, లేదా పూర్తిగా కూలిపోయాయి, పూర్తిగా విఫలమయ్యాయి. పని చేయట్లేదు, ఉన్నాయి పని చేయట్లేదు, లేదా పూర్తిగా విఫలమైనాయి. కాగితంపై కమిటీలు ఉన్నట్టే కనిపిస్తున్నాయి, కానీ వాస్తవ పరిస్థితులు వేరు. ఈ విషయాన్ని క్లియర్గా ఇక్కడ రాశా. మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ వల్ల గ్రామ, మండల స్థాయి పార్టీ నాయకత్వం బలహీనమైంది. ఇది నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం. ఎందుకు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో బలహీనపడ్డారు నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు అంటే ఎందుకంటే కేవలం వాలంటరీ వ్యవస్థ వల్ల. దానివల్లనే ఈరోజు గ్రామ స్థాయిలో వైసీపీ నాయకుడు ఎవరో గుర్తుపట్టినటువంటి దుస్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అందరికీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక బలం అని అందరికీ తెలుసు. కానీ గ్రామ స్థాయిలో ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఈరోజు అర్థం చేసుకోలేని పరిస్థితి. గ్రామ స్థాయిలో నాయకుల్ని గుర్తుపట్టని పరిస్థితి. దీనికి కారణం ఏంటి అంటే కేవలం వాలంటరీ వ్యవస్థ. ఆ వాలంటరీ వ్యవస్థ అన్నది ఉన్నందువలనే ఆ నాయకులని ప్రజలు పక్కన పెట్టారు. సరే, నెక్స్ట్ వచ్చేసి ప్రజలు తమ సమస్యలను నేరుగా వాలంటీర్లకు చెప్పడము, వాలంటీర్లు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఒక విషయం నేను రాశా. నాయకులు ఉంటే నాయకులకు చెప్పేవాళ్ళు, వైసీపీ నాయకుల్ని పక్కన పెట్టేసి కేవలం వాలంటీర్లకు ప్రజలు చెప్పడం జరిగింది. వాలంటీర్లు ప్రభుత్వానికి చెప్పాయి, ప్రభుత్వం ఆ సమస్యల్ని తీర్చేసింది. అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉండవలసిన నాయకత్వం కొలాప్స్ అయిపోయింది. నెక్స్ట్, ఈ ప్రక్రియలో
గ్రామ మండల జిల్లా స్థాయి పార్టీ నాయకులకు ఎలాంటి పాత్ర లేకుండా పోయింది. ఇందాక నేను చెప్పా. పార్టీ కార్యకర్తలు పక్కకు నెట్టబడ్డారు. ఇందాక నేను చెప్పా. ప్రజలు తమ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని మర్చిపోయారు. ఇందాక నేను చెప్పా. గ్రామం నుంచి పార్టీ హెడ్ ఆఫీస్ వరకు సమన్వయం తగ్గిపోయింది. అంటే గ్రామం నుంచి నాయకుల తరఫున సమన్వయం తగ్గిపోయి వాలంటీర్ల తరఫున పెరిగింది. దీంతో గ్రామ స్థాయిలో నాయకత్వం పూర్తిగా ఖాళీ అయింది. అందుకే నేను వినయపూర్వకంగా కోరేది ఏంటంటే, ఇక్కడ 4 విషయాలు నేను కోరడం జరిగింది. మొదటి విషయం, గ్రామ మండల జిల్లా కమిటీలను వెంటనే పునరుద్ధరించాలి. ఇందాకే నేను చెప్పా. రెండో అంశము, అర్హత కలిగిన కష్టపడే పార్టీకి నిబద్ధతగా ఉన్న వారికి పదవులను ఇవ్వాలి. ఇప్పుడు 3000 పాపులేషన్ జనాభా ఉన్నటువంటి గ్రామం అనుకోండి, 1000 మందికి ఒకరిని ఇవ్వండి, ముగ్గురిని పెట్టండి ఒక గ్రామంలో. పెడితే ఏమవుతుంది, ఆ 1000 మందిని కాసుకుని ఉంటాడు ఒక వ్యక్తి, పార్టీ వ్యక్తి, మళ్ళీ వాలంటీర్ కాదు. సో అట్లా పార్టీకి మేలు జరుగుతుంది. ఎంతమంది ఆ 1000 మందిలో టీడీపీ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు అన్న క్లారిటీ అనేది ఆ వ్యక్తికి వస్తుంది. నెక్స్ట్, ప్రతి స్థాయి నాయకుడి బాధ్యతలు స్పష్టంగా నిర్ణయించండి. ఇందాక చెప్పా, ప్రతి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడి బాధ్యతల్ని స్పష్టంగా నిర్ణయించి ఆ నాయకుడికి ఇవ్వాలి. నువ్వు ఈ పని చేయాలి బాబు, ఇదే నువ్వు చేయవలసిన పని అని చెప్పేసి చెప్పేయాలి. నెక్స్ట్, గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, పార్టీ కేంద్ర కార్యాలయం వరకు బలమైన సమన్వయం ఉండేలా చూడాలి. చాలా చక్కగా ఉంది కదా ఇది. గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, పార్టీ కేంద్ర కార్యాలయం వరకు బలమైన సమన్వయం ఉండేలా చూడాలి అని చెప్పేసి ఇక్కడ నేను రాయడం జరిగింది. ఇలా చేస్తే ఏం జరుగుతుంది, ఇలా చేస్తే లాభాలు ఏంటి అంటే, గ్రామ స్థాయి నాయకత్వం మళ్ళీ బలపడుతుంది. ప్రజలు పార్టీ మధ్య సంబంధం మెరుగుపడుతుంది. ప్రజలకి పార్టీకి మధ్యలో నాయకుడి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి మంచి సంబంధం ఉంది, చాలా మంచి సంబంధం. అది కాదు, పార్టీకి ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం అనేది మెరుగుపడుతుంది. కార్యకర్తల్లో నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్తు రాజకీయ పోరాటాలకి పార్టీ సిద్ధపడుతుంది. కార్యకర్తలకు ఒక పొజిషన్, ఒక పోస్ట్ అనేది దక్కితే కార్యకర్తలు ఇంకా జోష్ పెరుగుతుంది. భవిష్యత్తులో పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఇది మొదటి అంశం. మొదటి అంశం ఏంటి, ఇందాక నిజమేగా, గ్రామ మండల జిల్లా కమిటీల పునరుద్ధరణ. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశానికి వెళ్దాము. అతి ముఖ్యమైనటువంటి అంశం ఇది. దీనికోసం నేను దాదాపుగా 1 సంవత్సర కాలంగా అడుగుతున్నా, పోరాటం చేస్తున్నా, ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నా. పార్టీ సభ్యత్వం నమోదు మరియు కార్యకర్తలకి ఇన్సూరెన్స్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం పార్టీ కార్యకర్తలే. ఏ పార్టీకైనా అసలైన బలం కార్యకర్తలే. కానీ చాలా కాలంగా సరైన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగలేదు. ఓకే, కావున దయచేసి అని చెప్పేసి ఒక 3 అంశాలని నేను ఇక్కడ రాయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలి. సభ్యత్వ నమోదు చేయాలి తప్పకుండా. మెంబర్షిప్ డ్రైవ్ అనేది చేయాలి. సరే, మీరు ఒక 100 రూపాయలు 200 తీసుకొని సభ్యత్వం నమోదు చేసి ఐడి కార్డులను ఇవ్వండి. ఇస్తే ఫలానా వ్యక్తి ఫలానా పార్టీ వాళ్ళని తెలుస్తుంది. టీడీపీ వాళ్ళు 1 కోటి మంది సభ్యత్వం నమోదు చేశారు ఎన్నికలకు ముందే. నారా లోకేష్ గారు చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చిండు. చచ్చిపోతే 10 లక్షల రూపాయలు చెక్ ఇస్తారు. అట్లా జరగాలని అంటలేను, కానీ ఒక నమ్మకం కుటుంబానికి. నెక్స్ట్, నిజంగా పార్టీ కోసం పనిచేసే వారిని సభ్యులుగా నమోదు చేయాలి. సభ్యత్వం ఇచ్చి నమోదు చేయాలి. సభ్యులకు అధికారిక పార్టీ ఐడి కార్డుని ఇవ్వాలి. ఇందాకే నేను చెప్పిన. దీంతో కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం, భద్రత అన్నది కలుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వినయపూర్వకంగా కోరుతున్నాను. పార్టీ కోసం తమ సమయము, శక్తి, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా అర్పించే కార్యకర్తలకి ఇది ఎంతో అవసరం. సమయము, శక్తి అర్పిస్తాము. కొంతమంది కార్యకర్తలు ప్రాణాలు కూడా అర్పించేస్తారు. నిన్న చూసాము, చిన్న గోపి గారు, ఆయన ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తన ప్రాణాలు తాను తీసుకున్నాడు. పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్నటువంటి ఆ పిచ్చ, ఆ గౌరవం, ఆ మర్యాద, ఆ ప్రేమ చేసుకోండి. అట్లాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ అన్నది పనికి వస్తుంది. నెక్స్ట్, ఇన్సూరెన్స్ వల్ల లాభాలు ఇక్కడ రాయడం జరిగింది. కార్యకర్తలకు, వారి కుటుంబాలకి భద్రత కలుగుతుంది. ఇది ముఖ్యమైనటువంటి లాభం. కార్యకర్తల్లో ధైర్యం, నిబద్ధత పెరుగుతుంది. నెక్స్ట్, పార్టీ తమ వారిని ఎంతగా ఆదరిస్తుందో స్పష్టమైన సందేశం వెళ్తుంది. ప్రజలలో కూడా
ఒక స్పష్టమైన సందేశం. పార్టీ కార్యకర్తలను ఎంత బాగా పట్టించుకుంటుంది అని చెప్పేసి సందేశం వెళ్తుంది. మరియు పార్టీ కోసం ప్రాణాలు కోల్పోయిన శ్రీ చిన్న గిరి వంటి అభిమానుల కుటుంబాలకు ఇలాంటి సదుపాయాలు ఉంటే వారికి కొంత సామాజిక భద్రత లభిస్తుంది. ఇందాకే చెప్పా చిన్నగిరి గారు అని చెప్పేసి, ఆయన గురించి కూడా నేను ఇక్కడ పేరు కూడా రాసా ఆయనది. ఇక్కడ చూడండి, చిన్నగిరి అని చెప్పేసి. జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సాధారణ రాజకీయ పార్టీ కాదు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ఏర్పడిన ఉద్యమము. ఇది ఉద్యమం, పార్టీ కాదు, ఇది ఉద్యమం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతోటి ఏర్పడినటువంటి ఉద్యమం. గ్రామస్థాయి నాయకత్వాన్ని తిరిగి బలోపేతం చేసి కార్యకర్తల సంక్షేమాన్ని చూసుకుంటూ పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుంది. ఈ విజ్ఞప్తులను పార్టీ కార్యకర్తల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తారని ఆశిస్తున్నాను. అంటే పార్టీని, కార్యకర్తల భవిష్యత్తుని రెండింటిని దృష్టిలో పెట్టుకొని మీరు దీని గురించి ఆలోచిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను అని చెప్పి మీ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో వినయపూర్వకంగా మొహమ్మద్ రహమత్ పాషా, ఎడిటర్ ఇన్ చీఫ్, ద మీడియా రిపోర్ట్. ఇక్కడ క్లారిటీగా కనిపిస్తున్నది. ఇది నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి రాసినటువంటి లేఖ. ట్విట్టర్ ద్వారా ఈ లేఖని నేను జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. ఆయనకి మాత్రమే కాదు, మరికొంతమంది నాయకులకి, సజ్జల గారికి, మన మిథున్ రెడ్డి గారికి, చాలామందికి పంపించారు. చాలామందికి కొంతమంది చాలా యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను పంపించడం జరిగింది. కాకపోతే దీని మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. సరే, ఇప్పటికిప్పుడు యాక్షన్ తీసుకుంటారా, మనం లేఖ రాయంగానే అంతా అయిపోయిందా, యాక్షన్ తీసుకోవాలా అంటే కొంత సమయం తీసుకునైనా సరే ఈ పని అనేది చేయాలి. కార్యకర్తల కోసం, పార్టీ మేలు కోసం ఈ పని చేయాలి. కేవలము వాలంటరీ వ్యవస్థ వల్ల ఈరోజు పార్టీ కోర్ ఏదైతే ఏమనాలి పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్లు అనేవి కొంత డ్యామేజ్ అయినాయి. ఈ విషయం ఎవరికి అర్థమవుతుంది? ఈ విషయం ముఖ్యంగా ఊర్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ విషయం ముఖ్యంగా ఊర్లో ఉన్న వైసీపీ నాయకులకి బాగా అర్థమవుతుంది. అవును, పాషా గారు చెప్పేది నిజమే అన్నటువంటి ఒక క్లారిటీ అన్నది వైసీపీ నాయకులు ఎవరైతే ఊర్లలో ఉన్నారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ముందుగా ఈ రెండు పనులు చేయాలి. గ్రామ స్థాయిలో బలపడాలి. నెక్స్ట్ కార్యకర్తలకి మెంబర్షిప్ ఇచ్చి ఇన్సూరెన్స్ అన్నది ఇవ్వాలి. ఇస్తే కార్యకర్తలు బాగుంటారు, గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలు బలపడతారు. సమయం ఉందిగా అనొచ్చు. లేదండి, సమయం లేదు. సమయం ఉందిగా అనుకునేటటువంటి వ్యక్తి మూర్ఖుడు. ఆల్రెడీ సంవత్సరం దాటింది, కేవలం ఉన్నది 3.5 సంవత్సరాలే. మీరు గ్రామ స్థాయిలో ఎప్పుడు మీరు నియమిస్తారు, వాళ్ళు ఎప్పుడు పనులు మొదలు పెడతారు, వాళ్ళు పనులు మొదలుపెట్టిన తర్వాత ఎన్ని రోజులకి ప్రజలకి అర్థమవుతుంది, ఇవన్నీ మనం ఆలోచించాలి. చివరికి ఒక చిన్న మాట చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వస్తున్నారు అంటే లక్షల్లో జనాలు వస్తున్నారు. ఆ వచ్చేటటువంటి ఆ ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ఆ ప్రజల్ని ఓట్లుగా కన్వర్ట్ ఎలా చేసుకోవాలి అన్నదే ఈ లేఖ యొక్క సారాంశం. ఓట్లుగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. దయచేసి ఎవరైనా నెగటివ్గా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికే నేర్పిస్తున్నాడు పాషా గారు రాజకీయం, లేదండి, నేర్పించట్లేదు. సలహా ఇవ్వడం నా పని. మీరు కూడా సలహా ఇవ్వచ్చు. అందుకే నేను రోజు లైవ్ ప్రోగ్రాం పెడతా, పొద్దున 9 గంటల నుంచి 10 గంటల వరకు. మీ సలహాలు తీసుకోవాలి, మీ సూచనలు తీసుకోవాలి, మీ కష్టాలు తెలుసుకోవాలి, మీతో నేను మాట్లాడాలని. అంతేకాని నేను ఎవరికి సలహాలు ఇచ్చేంత పెద్దవాడిని అయితే నేను కాను. ఎవరైనా నెగటివ్గా తీసుకుంటే నన్ను క్షమించాలి. ఇక్కడే క్షమాపణలు కోరుతున్నా. మళ్ళీ ఏదో మనసులో పెట్టుకోకండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు జూన్ 4, 2024 రోజు చూసిన వ్యక్తిగా ఆ కష్టం, ఆ బాధ మళ్ళీ ఆయన కలగకూడదని చెప్పేసి నా తరఫున సలహా మాత్రమే ఇస్తున్నా. ఈ విషయం మీద మీరు కమెంట్ చేయడం మాత్రమే కాదు, వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి వాట్సాప్ ద్వారా వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. చేస్తే వీడియో అనేది ఇంకా ముందుకెళ్తుంది. ఎవరికి చేరాలో ఆల్రెడీ ట్విట్టర్ ద్వారా మనం ట్యాగ్ చేసి పంపించేసినాము. అయినా కూడా ప్రజలకు కూడా అర్థమవుతాయి నిజాలేంటి, అవునా కాదా, మరి నేను చెప్పేది కరెక్టా కాదా అన్నది కూడా అర్థమవుతుంది. ఇక అంతేకాకుండా ఎవరికైతే విషయం కరెక్ట్గా అనిపించిందో, నిజమే ఇది అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మన వీడియో చూసి నచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.